హాయ్ ఫ్రెండ్స్, సలాం అలైకుం. నేను రాజకీయం ఎప్పుడు మాట్లాడను, నాకు అవసరం కూడా లేదు. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, దయచేసి మన రాజకీయ నాయకులు ఉన్నారు, మన కార్యకర్తలు చాలామంది ఉన్నారు. వైసీపీ కార్యకర్తలు ఉన్నారు, మన జనసేన కార్యకర్తలు ఉన్నారు, మన టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. ఫ్రీ బస్ అని పెట్టారు, చాలా మంచి శుభనామము. కానీ దానివల్ల చాలా గలాటలు జరుగుతున్నాయి. మొన్న రీసెంట్గానే ఒకటి చూసాము, పూలు అల్లుకోవడం చూసాము. ఇప్పుడు రీసెంట్గా ఒక ఆమెడ నేను చున్నీ వేశాను అని చెప్పేసి వాళ్ళపైకి వచ్చి కొట్లాడుతుంది. ఒక మగ మనిషి ఉన్నాడు, వాళ్ళ ఆడ మనిషి ఉంది, వాళ్ళ ఫ్యామిలీ పైన వచ్చి కొట్లాడుతుంది. చున్నీ వేస్తానే ఆమెకు సీట్ రిజర్వేషన్ అంట. చూడండి, దయచేసి మన రాజకీయ నాయకులు కొంచెం చూడాలా, కొంచెం వీలైతే ఈ వీడియో కొంచెం షేర్ చేయండి. మీరు కూడా మీ తోచినంత, మన టిక్ టాక్ సోదరులు ఉన్నారు, మీరు కూడా ఒక వీడియో పెట్టండి. అలాగే వీడియోలు పెట్టుకుంటా పోతే రీచ్ అవుతుంది గవర్నమెంట్కు. దయచేసి ప్లీజ్, ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్ సార్. చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారు, డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు, మన ఆర్టీసీ మినిస్టర్ మన రాముడన్న గారికి ఇది నా విన్నపము. ఇది ఫ్రీ బస్ తీసేస్తే చాలా బాగుంటుంది. దయచేసి స్కూల్లో ఎడ్యుకేషన్ పెంచండి, స్కూళ్ళల్లో సదుపాయం కల్పించండి. హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా హాస్పిటల్స్. గవర్నమెంట్ ట్రీట్మెంట్ సరిగా జరగడం లేదు. మెడిసిన్ పోతే ఒక మెడిసిన్ ఇస్తే ఇంకొక మెడిసిన్ రాసి ఇచ్చేస్తున్నారు, బయట కొనుక్కోపోండి. అదేదో అది కొన్ని వందల కోట్లు ఆ ఖర్చు దీంట్లో పెట్టండి సార్. దయచేసి గవర్నమెంట్ బాగానే ఉంది, బాగానే పనిచేస్తుంది. దయచేసి ఈ ఫ్రీ బస్సు తీసేయండి. ప్రతి ఒక్కరు కొంచెం ఇది షేర్ చేయండి. దీనికి ఎవరు లభ్యులంటే దాంట్లో 90% ఆడవాళ్ళే అంటున్నారు, మన ఫ్రీ బస్సు అవసరం లేదు, ఎప్పుడో ఉతిరిపోయేది అని చెప్పేసి. దయచేసి కొంచెం హాస్పిటళ్లకు కొంచెం చదువుకుంటే పిల్లలకు, స్కూళ్ళకు కొంచెం డెవలప్మెంట్ చేయండి సార్. ప్లీజ్ దయచేసి ఈ ఫ్రీ బస్సులు వద్దు, ఫ్రీ బస్సులు తీసేయండి. చాలామంది ఏమన్నా ట్రోలింగ్ చేస్తారు, ఫ్రీ బస్సు మాట ఇచ్చారు, ఫ్రీ బస్సు పెట్టలేదని. అది ఏం కాదు, ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు రాజకీయ నాయకులు, అన్నీ ఎవరు తీర్చడం లేదు. మీరు వాగ్దానాలు చేసినారు, ఫ్రీ బస్ పెట్టారు, మళ్ళీ తీసేయండి, అవసరం లేదు. అదేదో హాస్పిటల్లో పెట్టండి సార్. ప్లీజ్, వీలైతే ప్రతి ఒక్కరు మన వాళ్ళు ఒక వీడియో పెట్టండి. యూట్యూబ్లో కానీ, టిక్టాక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ప్రతి ఒక్కరు ఒక వీడియో పెడితే ఏదన్నా ఆ వీడియోలు షేర్ అయ్యి కొంచెం గవర్నమెంట్ ఆలోచించి ఈ దరిద్రము ఈ ఫ్రీ బస్సు తీసేస్తారని అందరు హ్యాపీగా ఉంటారు. చాలామంది ప్రాణాలు పోతున్నాయి బస్సులలో, ఇరుక్కొని కూర్చోడాలు, ఊపిరి ఆడడం లేదు. దీనివల్ల కక్షలు, కట్టింపులు ఎక్కువ వచ్చేస్తున్నాయి. ప్లీజ్, దయచేసి మనకు ఫ్రీ బస్ వద్దు. హాస్పిటల్స్, స్కూల్స్ అదేదో దానికి రెడీ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.